ఖచ్చితముగా నీ సంతతి వారు నీ పగవారి గవినిని స్వాధీనపరుచుకుందురు. ఆమెను చెప్దామా? కొన్నిటిని దేవుడు నీకు స్వాధీనం చేయబోతున్నాడు. ఆమెను చెప్పరే. కొన్నిటిని దేవుడు నీ కౌగిలిలోకి ఇవ్వబోతున్నాడు. ఆమెను చెప్పరే. కొన్నిటిని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు. సేవకునిగా చెప్పనా, నీ స్థాయికి మించినవి నీ స్వాధీనంలోకి రాబోతున్నాయి. హల్లెలూయా. నీ మీద కుట్ర పడిన వాళ్ళు నీ స్వాధీనంలోకి రాబోతున్నారు. హల్లెలూయా. ఏ విషయంలో నలిగిపోయావో, ఏ విషయంలో ఎదురు చూసావో, ఏ విషయంలో కుమిలిపోయావో అన్నిటిని చూసిన దేవుడు ఈ నెలలో నీకు కొన్నిటిని స్వాధీనం చేయబోతున్నాడు, నీ వశపరచబోతున్నాడు. ఆమెను చెప్దామా? వాగ్దానం అంటుంది, నీ సంతతి వారు. అప్పుడప్పుడు ఆలోచన చేసావు, నా పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని, నా బిడ్డల పరిస్థితి ఏమవుతుందోనేమి. ఈరోజున నీ పిల్లలను ఉద్దేశించి, ఈరోజున నీ సంతాన్ని ఉద్దేశించి, నీ భవిష్యత్తును ఉద్దేశించి, జరగబోతున్న కార్యాలను ఉద్దేశించి ఖచ్చితంగా ప్రభువు చెప్తున్నాడు, నీ సంతతి ఇక మీదట నీ పగవారు గవినిని. ఆమెను చెప్దామా? ఎవరి గవినినంట? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎవరినంట? నీ కీడు చేశారు కదా, వాళ్ళ గవినిని నీ సంతానం స్వాధీనం చేసుకోబోతుంది. హల్లెలూయా. నీ పేరు ఊరు లేకుండా చేద్దామని కంకణం కట్టుకొని తిరిగారు కదా, నీ మీద నిందలేద్దామని, విమర్శలు చేద్దామని, నిన్ను అవమానపరుద్దామని, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొడదామని ప్రయత్నం చేస్తారు కదా, ఆ పగవారందరి గవిని ఇక మీదట ప్రభు నీ చేతికి అప్పగించబోతున్నాడు. ప్రభు నీ పిల్లలకు అప్పగించబోతున్నాడు. ప్రభు నీకు అప్పగించబోతున్నాడు. గుర్తుపెట్టుకుని నీ నెలలో ఒక వాగ్దానం, ఎవరెవరైతే నీ మీద పగబట్టారో, ఎవరెవరైతే నిన్ను హేళనగా చూశారో, ఎవరెవరైతే నిన్ను తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీ స్థితిని చూసి, ఎవరైతే నీ పరిస్థితిని చూసి నీకు దూరంగా నిలబడి నీ పేరు లేకుండా, ఊరు లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారో, ఒక మాటలో చెప్పనా, అసలు నిన్ను భూమి మీద లేకుండా చేద్దామని, ఇక్కడి నుండి తరిమి కొడదామని ఎవడెవడెవడెవడెవడైతే పన్నగ్గాలు పన్నాడో వాడందరి ఎదుట వారి గవిని ప్రభు నీకు స్వాధీనం చేయబోతున్నారు. వారు నీ ఆధీనంలోకి రాబోతున్నారు. ఆమెను చెప్దామా?